ఉపవాస ధ్యానంలో ఉన్న మనము, ఈ శిలువ ధ్యానంలో ఉన్న మనము మన శరీరానికి తిండి ఎలాగైతే అవసరమైనదో, ఆహారము తీసుకున్న తర్వాత మన శరీరం ఎలాగైతే బలపడుతుందో, బలపడిన మన శరీరము ఎలాగైతే పని చేయడానికి పూనుకుంటుందో, పని చేసినప్పుడే ఆ పనిని బట్టి మనకి ఫలితం కలుగుతుంది. అలాగే బలం ఎలాగైతే శరీరానికి వస్తుందో ఆహారము ద్వారా, ఆ పని చేయడానికి మనం ఎలాగైతే ముందుకు సాగుతామో, అలాగే ఈ శిలువ ధ్యాన కూడికలను బట్టించి ఆత్మీయ ఫలితము మనకు ఉంటుంది. కాబట్టి ఎలాగైతే ఈ శిలువ ధ్యానంలో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఖచ్చితముగా మనం ఈ శిలువ ధ్యాన ఫలితమును మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అన్నమాట. బోలేసు మహారాజుకు అన్ని పండుగలు ఒక రోజుతో మాత్రమే ముగించబడతాయి. ఇప్పుడు క్రిస్మస్ పండుగ చూడండి, నెలంతా సిద్ధపడిన ఒక రోజులో ఆ పండుగ ముగుస్తుంది. అలాగే న్యూ ఇయర్ పండుగ అయినా, ఏదైనా ఈస్టర్ పండుగ అయినా సరే, మట్టలాదివార పండుగ అయినా సరే, ఏదైనా మనము వారమంతా సిద్ధపడిన ఒక రోజు మాత్రమే ఆ పండుగతో ఆ సంతోషము ముగిస్తుంది. కానీ ఈ శిలువ ధ్యానంలో ఉన్న మనము, ఈ సన్నిధి అనుభవంలో జీవిస్తున్న మనము, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము, ఈ పండుగ మనకు ఎలాంటిదంటే 40 రోజుల పండుగ మనము ఆచరించాలన్నమాట. పండుగ అని ఎందుకు అంటున్నామంటే, ఈ 40 రోజుల పండుగ మనకి సంతోషాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది అన్నమాట. సంతోషము మనము పొందుకుంటాం ఈ సన్నిధిలో, ఈ ధ్యాన కూటంలో. అలాగే దుఃఖాన్ని కూడా మనము పొందుకుంటాం. దుఃఖం అనగా మారు మనస్సు పొందడం, పాపాలని మనము ఒప్పుకోవడం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము ఈ శిలువ ధ్యానములో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తున్న మనము మన పాపాలను దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. ఏదైనా చిన్న మాట అన్నా మనం వాటిని భరించలేం, వాళ్ళని చూసి కూడా మనం ప్రేమగా మాట్లాడలేం. కానీ యేసు ప్రభు వారి మీద ఉమ్ము వేసి ఆయనను కొరడా దెబ్బలు కొట్టి ఆయన అవమానపరిచి ఆయన ఎంతగానో హేళన చేసిన తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడంటే, మన కొరకు, మనకి రక్షణ రావడానికి కొరకే దేవుడు అవన్నీ అవమానాలను మన కొరకు ఆయన భరించి ఉన్నాడు అనమాట. కాబట్టి దుఃఖం అనగా మనలో మారు మనస్సు కలగాలి. ఎప్పుడైతే మనలో మారు మనస్సు కలుగుతుందో, మన మనస్సు ఎప్పుడైతే మారి మనం దేవునికి సమర్పించుకుంటామో, అప్పుడే నిజమైన సంతోషం. కాబట్టి ఈ శిలువ ధ్యానంలో ఉన్న మనము చూడండి, మోకరించి మనం ఈ శిలువ ధ్యానంలో ప్రార్థించినప్పుడు మనకేం గుర్తుకొస్తాయి? మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు, మన కుటుంబంలో ఉన్న సమస్యలే గుర్తుకొస్తాయి. కానీ మనుషులకు, అయ్యో దేవుడు నా కొరకు ఎంతో కష్టపడినాడు, దేవుడు నా కొరకు ఎంతగానో అవమానపరచబడ్డాడు, ఎన్నో శ్రమలను ఆయన నా కొరకు భరించి ఉన్నాడని దేవుని శ్రమలను జ్ఞాపకము చేసుకొని శిలువ ధ్యాన కూటములో పాలు పొందే విశ్వాసులు ఎంతోమంది తక్కువగా ఉన్నారనమాట. కాబట్టి శిలువ ధ్యానంలో ఉన్న మనము ఎవరి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలంట? దేవుని శ్రమలను మాత్రమే మనం జ్ఞాపకము చేసుకొని ఈ 40 రోజులు శిలువ ధ్యానంలో మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. 40 రోజులు శిలువ ధ్యానం అంటే మనకు ఒక పండుగలాగా సంతోషం ఇస్తుంది, మనకి దుఃఖాన్ని ఇస్తుంది. దుఃఖం అనగా మారు మనస్సు పొందడం, అదే సంతోషం అనగా ఏమంటే, నేను మారు మనస్సు పొంది ఉన్నానని మనం ఎంత సంతోషపడతామో, మనల్ని చూసి కూడా మన యేసయ్య అంతే సంతోషపడతాను అనమాట. ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఈ చిన్నది ఒక్కటే, ఈ మారు మనస్సు ఒక్కటే. మారు మనస్సు పొంది మనము మన హృదయంలో దేవునికి చోటిస్తే అదే నిజమైన సంతోషం. కాబట్టి ఈ 40 రోజులు శిలువ ధ్యానంలో మనకి దుఃఖం ఉంటుంది, సంతోషము ఉంటుంది. దుఃఖం అనగా మారు మనస్సు పొందడము, సంతోషం అనగా ఆ మారు మనస్సు పొందిన మన హృదయాన్ని దేవునికి మనము సమర్పించుకోవడం. బోలేసు మహారాజుకు. కాబట్టి ప్రభువు నా పాపములను క్షమించినన్న సంతోషము మనలో ఉండాలన్నమాట. మన పాపంలో జీవించినప్పుడు పాపం వలన వచ్చు జీతము మరణం, అవునా? ఆ మరణము ఒక దుఃఖము. కానీ నా యేసయ్య నా పాపాలన్నిటినీ క్షమించి నా కొరకు దేవుడు శిలువలో మరణించి తన పరిశుద్ధమైన రక్తముతో నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధురాలినిగా చేయడానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారని ఎప్పుడైతే ఆ విషయము మనము గుర్తెరుగుతామో, మన హృదయంలో మనము గ్రహిస్తామో, అప్పుడు మనం నిజమైన సంతోషము మన హృదయంలో కలుగుతుంది.